హాయ్. ఇప్పుడు మనం ఫోర్ట్ లాడర్డేల్ అని మయామీకి డేవీకి దగ్గరలో ఉన్న ఒక టౌన్కి వచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ వాటర్ అది కనపడుతుంది కదా, ఇక్కడ చాలా బోట్స్ ఉంటాయి అన్నమాట. ఈ బోట్స్ అన్నీ కూడా ఎవరికాళ్ళు ఇండివిజువల్ బోట్స్, ఈ బోట్స్ వేసుకు తిరుగుతూ ఉంటారు. అలాగే ఈ వచ్చిన అంటే విజిటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు చూడడానికి వాటికి నిన్న మనం ట్రావెల్ చేసినట్టుగా అట్లాంటి బోట్లు కూడా ఉంటాయి. టికెట్ $25, $30, $50 అలా ఉంటాయి. సో ఏంటంటే మనం పే చేస్తే వాళ్ళు అట్టా 1 hour అలా తిప్పుతారన్నమాట. సో ఇది సిటీ. అంతా వాక్వే అనమాట. ఇట్లా చూసుకుంటా నడుచుకుంటా ఇలా చెట్ల కింద కుర్చీలు అవి వేసి పబ్లిక్ ప్లేస్లో ఒక గార్డెన్ లాగా ఇలా తిరగడానికి వాటికి కూర్చోవడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. వచ్చి ఈవినింగ్ టైం వచ్చి మన లుంబిని పార్కు, మనకి ఇంకే పార్కులు ఉన్నాయి కదా, అట్లాంటి టైప్లో ఇక్కడ కూర్చుని ప్రతి మాట ముచ్చట్లు ఇచ్చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇలా కుక్కలు ఉంటాయి. వాటిని ఈవినింగ్ టైం వాకింగ్ తీసుకొస్తూ ఉంటారు. సో ఈ రకంగా ఉంటుంది ఇక్కడ. ఇదంతా గార్డెను. ఇగో సాటర్డే, సండే, ఫ్రైడే ఈవినింగు అసలు ఇక్కడ చాలా బీభత్సంగా ఉంటుందంట. విపరీతమైన క్రౌడ్ ఉంటుందంట. ఇదిగోండి ఇక్కడ ఫౌంటైన్ ఒకటి ఏర్పాటు చేశాడు. బాగుంది కదా ఫౌంటైన్. అక్కడ ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, ఇలా ఈ ఫౌంటైన్ చుట్టూ కూర్చోవడానికి ఇలా బల్లలు వేశారు. సో ఇక్కడ ముగ్గురు అట్లా కూర్చుంటా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఇగో ఇలా కుక్కనో దాన్ని పెంచుకుంటారు. కుక్కనో పిల్లినో దాన్ని వేసుకుని ఊరి మీదకి వస్తారు. ఇగో అక్కడ ఒక బోట్ వెళ్తుంది. చిన్న పడవ లాంటిది, బోట్ కాదు. ఇగో ఇట్లా చక్కగా ఇలా కుర్చీలు సేద తీర్చుకోవడానికి అదొక బోట్ వెళ్తుంది కదా అక్కడ. ఈ రకంగా మొత్తం అందరూ కూడా వస్తూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. మనం కూడా ఇలా చూసుకుంటా ముందుకెళ్ళటమేను. ఇక్కడ రెస్టారెంట్లు అవి ఉంటాయి. ఈ రెస్టారెంట్లో వీటిల్లో ఇట్లా కూర్చుంటా ఇచ్చేసుకుంటూ ఉండొచ్చు.
ఇక్కడ ఇదంతా కూడా ఇక ఒక కాసేపు రెస్టారెంట్లో కూర్చోవటం, సేద తీరటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇగో బిల్డింగ్స్ ఎంత హైట్లో కట్టారో చూడండి బిల్డింగ్. సో ఈ రకంగా ఉంటుంది ఇది అంతా కూడాను. ఇంకా ఏమున్నాయి, ఇది ఒక రెస్టారెంటు. ఈ ప్లేస్ అంతా కూడా కిక్కిరిసిపోతుందంట. ఫ్రైడే, సాటర్డే, సండే. ఈరోజు మండే కదా, మనం మండే వచ్చాము. ఇప్పుడు మాకు రాత్రి 10 గంటలైంది. పెద్దగా లేరు కానీ జనరల్గా అయితే కనుక చాలామంది ఉంటారు ఇట్టాగు అని చెప్పి, ఇది ఇక్కడ ఉన్న లొకేషన్ బట్టి చూస్తే చాలామంది ఉంటారు అనేది మనకే అర్థమవుతుంది. సరే, మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాము. ఇగో ఇక్కడ బోట్స్ ఉన్నాయి, చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి చాటకి ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఆ ట్రావెల్కి వెళ్ళిన ప్లేస్లో వింతలో విశేషాలు చూపించుకుంటూ వెళ్తాను. ఇదిగో మీకు ఇది ఒక గార్డెన్. ఈ గార్డెన్ అనేది అమెరికాలో సర్వసాధారణం. ప్రతి చాట్ల గ్రీనిష్గా ఉంటుంది. ఏంటి, గార్డెన్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉంటారు. గ్రాస్, నేల మీద గ్రాస్ అలా పచ్చగా కప్పేసి ఉంటుంది. ఓకే, బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇగో ఇదంతా రెస్టారెంటు. ఇది యుఎస్లో ఫోర్ట్ లాడర్డేల్ నార్దర్న్ పేరు. వెరీ నైస్ ప్లేస్, చాలా బాగుంది. మయామి ఇంకా బాగుంది, చాలా బాగుంది మయామి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మయామి, ఫ్లోరిడా స్టేట్లో. చూసారుగా, అక్కడ ఒక పెద్ద గుట్టలాగా పెట్టాడు. గుట్టలాగా పెట్టి ఇది చేసి దాని మీద గ్రాస్ కప్పేపాటికి అదో రకమైన ఇది. దాని చుట్టూ మొక్కలు పెంచేసి ఇది దాని మీద ఆడుకోవటం అందరూ. ఈ రకంగా ఉంది. ఓకే, ఈ రకంగా ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇలా కుక్కలను తీసుకుని వస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనం ఇది చుట్టూ గార్డెన్ పెట్టాడు. చుట్టూ గార్డెన్ పెట్టి మధ్యలో సిట్టింగ్ అది వేసాడు కూర్చోడానికి. ఇలా సరదాగా కూర్చుని కాస్త పనికొచ్చే ముచ్చట్లో, పనికిరాని ముచ్చట్లో చెప్పుకుంటా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఓకే, మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక ప్లాంట్ ఇట్ట. వావ్, బిల్డింగు. కాస్త లవ్ సింబల్స్ పెట్టి కాస్త షో చేశారు. చెప్పాను కదా, మొత్తం గ్రాస్ పరిచేసి ఉంటుందని. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేస్తారు. ఎక్కడక్కడ బల్లలు అట్ట వేసి ఉంటాయి. ఎవరికాళ్ళు కూర్చొని ఇది ఎక్కడక్కడ రెస్టారెంట్లు ఉంటాయి. ఇట్లాంటి ఏరియాల్లో కంప్లీట్గా రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఇచ్చేసుకుంటూ ఉంటారు. సో
ఇదిగో ఇక్కడ బల్లలు ఇట్ట కూర్చోవటం ఈ ఇట్ట కూర్చోబెడతాం. ఇక్కడ హోటల్ అది ఉంది కదా, రెస్టారెంట్ ఉంది కదా, ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, తింటా కూర్చొని కాలక్షేపం అన్నమాట. లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఇక్కడ ఈరోజు ఎంత సంపాదించాము, రేపు సంపాదించుకుంటాం, రేపు ఏదో పనికి వెళ్తాము, 4 రూపాయలు సంపాదించుకుంటాము. సో దాని మీద ఏంటంటే వీళ్ళకి అంత బాధ అనిపించదు. ఏ పనైనా చేసుకెళ్తారు, శుభ్రంగా ఇంట్లో అందరూ 300 400 సంపాదించుకుంటారు అందరి మీద కలిపి. వీకెండ్ వచ్చేపాటికి ఇక ఫ్రైడే ఈవినింగ్ ఎప్పుడు వస్తుందో అని చూస్తారు. ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఇక ఆదివారం నాడు మళ్ళీ సోమవారం నాడు జాబ్కి వెళ్ళాలి కదా, ఇక రెడీ అవుతారన్నమాట జాబ్కి వెళ్ళాలి అని. ఈ అమెరికా రోడ్లు ఇలా ఉంటాయి. ఇక్కడ ఫుట్పాత్ ఎలా ఉంటుంది, ఈ ఫుట్పాత్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. మెయిన్ రోడ్డు మీదకి ఎవరో ఉండరు, కార్లు వెళ్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జనతా మిర్రర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో బోల్డ్ అని వీడియోలు పెడతాను. ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం, ఏ టౌన్కి వెళ్ళినా కానీ అక్కడ లోకల్ పరిస్థితులు వాటికి ఏంటంటే ఇక్కడ సైకిళ్ళు పార్క్ చేస్తాం అన్నమాట. వీటికి పక్కన పార్క్ చేసి తాళం వేసుకెళ్ళిపోతాం. అందుకోసం ఈ రింగులు. మరిన్ని వీడియోలు చూపించడం కోసం జనతా మిర్రర్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.